ముందుగా దేవుడు ఆయనకు మరొకసారి మీ మధ్యకి నడిపించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంఘ కాపరికి, సేవకులకు, పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంవత్సరంలో మొదటిసారి ఫస్ట్ టైం రావడం, ఫెస్టివల్ అప్పుడు నేను లేను కాబట్టి చెప్తున్నాను. దేవుడు మనందరినీ, మన కుటుంబాలను ఈ సంవత్సరంలో సకల ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. యాక్చువల్లీ నేను ఒక మంచి సబ్జెక్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఏంటంటే దైవభక్తి విషయంలో లోతుగా ఏ రకంగా సాధన చేయాలని చెప్పి నేను అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు ఇంకొక ఆలోచించాను. ఏంటంటే ప్రశాంత్ స్టార్టింగ్ ప్రార్థన చేసినప్పుడు మీరందరూ పాటలు పాడేటప్పుడు నేను లీనమై పాటలు పాడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇంకొక ఆలోచన ఏంటంటే, నూతన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి మనకి ఆల్రెడీ ప్రార్థన కూడా క్యాన్సిల్ అయిపోయింది కొన్ని విషయాలను బట్టి. అందుకని చెప్పి సిద్ధపాటు కూడుకొచ్చాను కాబట్టి ప్రార్థన ఎంతో అవసరం. ఈ సంవత్సరాన్ని ప్రార్థనతోటి స్టార్ట్ చేయడం ఎంతో అవసరం. ఈ శనివారం దినం ఎక్కువ సమయం తీసుకోను, ఒక 15 నిమిషాలు తీసుకొని మిగతా సమయం అంతా ప్రార్థనకు అప్పచెప్పాలని చెప్పి ఎందుకో దేవుడు ప్రేరేపణ, మనం అందరం సంఘంగా కూడుకొని ప్రార్థన చేయాలని చెప్పి. ఏం చెప్పాలంటే శనివారం అంటేనే ఎక్కువ ప్రార్థన చేసుకొని ఆదివారానికి సిద్ధపడాలి. పాటలు కొంచెం తగ్గించుకొని ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ప్రార్థన నేర్చుకుంటారు కాబట్టి ఎందుకు ఆలోచన చేయండి. క్షణ వాక్యాన్ని తీసుకుందాం, ఎక్కువ సమయం తీసుకోను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో అయ్యా మరి ఒకసారి సంఘముగా అయ్యా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, కీర్తించే కృపని, అయ్యా నీ మాటలు వినే ధన్యతని మా అందరికి దయచేసిన విధానం బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో అయ్యా ఇదిగో తండ్రి, నీ మాటలు వినాలని ఆశ కలిగి మేము అందరం వచ్చి ఉన్నామయ్యా. మాట్లాడేది నేను కాదు కానీ మాట్లాడేది నీవే అయ్యా. నాతోనూ మాతో మీరు మాట్లాడండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ నడిపింపు కొరకై ప్రత్యేకంగా వేడుకొనుచున్నాం దేవా. నా నోటికి బోరుగా మీరుండి, హృదయంలో మీరుండి అయ్యా మీరే మాట్లాడి నడిపించమని వేడుకుంటూ నీకు స్తుతి చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. గమనించండి ఇలారా, ఎందుకంటే నాకెళ్ళి చూడండి, అందరూ బైబుల్ కాదు, నాకెళ్ళి చూడండి. ఏంటంటే యాక్చువల్లీ దేవుడు ఈ స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడున్న స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఎందుకంటే నాకైతే చాలా గుర్తుంది, మన చిన్నతనంలో ఆహారం తినడానికి కూడా చాలా లేబిలో ఉంటాం. ఆహారం దొరకటానికే చాలా ఇబ్బందికరం. 3 పూటలు తినడానికి కూడా ఇప్పుడు ఏదో దేవుడు కృపను బట్టి, దేవుడు మన పట్ల చూపించిన ధన్యతను బట్టి మనము 3 పూటలు తినటమే కాదు, ఇతరులకు పెట్టడానికి కూడా ఆశీర్వాదం పొందుకున్నాం, ఇంకా పొందుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఆయన చిత్తం ఏంటో మనము గ్రహించే వారిగా మనం ఉండాలి. సాధారణంగా భూమి మీద ఆశీర్వాదాలు దేవుని బిడ్డలు పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే ఆయన చిత్తాన్ని జరిగించలేకపోవటమే. ఆయన చిత్తాన్ని మర్చిపోయి బ్రతకటం వల్లే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. మనం చదువుకున్నాం కదా, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇక్కడ దాకా మనందరం జ్ఞాపకం చేసుకుంటాం కానీ తర్వాత మనం జ్ఞాపకం చేసుకోం. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఎవరి విషయము? మీ విషయములో
దేవుని చిత్తం. నా ప్రియమైన సంగమా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్తమును జరిగించడానికి భూలోకంలో మనము ఏర్పాటు చేయబడ్డాం. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను కుటుంబం విషయంలోకి వస్తే ప్రతి చిన్న వస్తువుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా. అది పెద్దదా చిన్నదని కాదు. అది నా దగ్గరకు వచ్చింది అంటే అది మనుషుల ద్వారానో నా ద్వారానో కాదు, అది దేవుని కృప ద్వారానే. బట్టలు కొన్నా, లేకపోతే ఏదన్నా ఆఖరికి కూరగాయలు ఇంట్లోకి వచ్చినా కానీ కృతజ్ఞతలు చెల్లిస్తాం. సంఘంలో కూడా మీకు తెలియదు కానీ సంఘంలో అన్నగారు ఏదైనా లైట్ తీసుకొచ్చినా, ఏదైనా వస్తువు తీసుకొచ్చినా, ఏదన్నా మన సంఘంలోకి వచ్చినా కానీ నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను ముందు. ఎందుకంటే అది దేవుని చిత్తం. అది చేయలేదనుకో, అది మర్చిపోయామనుకో. ఎందుకంటే మనకు బాగా కడుపు నిండిన తర్వాత ఆహారం గురించి ఆలోచన రాదు. ఎప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుందో అప్పుడే ఆహారం దాని ఆలోచన వస్తుంది. ఆహారం లేదే, నాకు ఆహారం దొరికితే బాగుండే అని. ఎందుకు ఆహారము ఒక వస్తువుని మనం పొందుకోలేకపోతున్నామంటే ఆయన చిత్తాన్ని మర్చిపోతున్నాం. ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత హీనులుగా ఉండటం వల్ల ఏమండి మనము పొందుకోలేకపోతున్నాం. నా ప్రియమైన సంగమా, అది ఏదైనా సరే ప్రతి వస్తువును బట్టి క్రైస్తవులుగా దేవుని దగ్గర పొందుకున్న మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఎంతో అవసరం. ఎందుకంటే 2024 సంవత్సరంలో మన జీవితాల్లో ఎన్నో విపత్కరమైన పరిస్థితులు జరిగినాయి. ఎన్నో ప్రమాదాల నుండి తప్పించబడ్డాం, ఎన్నో అవమానాల నుండి విడిపించబడ్డాం, ఎన్నో సమాధానం లేని బ్రతుకులు మన జీవితాల్లో ఉన్నాయి, ఎన్నో ఆర్థిక సమస్యలు మన జీవితాల్లో వచ్చినాయి. కానీ దేవుడు వాటన్నిటి నుండి తప్పించుకుంటూ, వాటన్నిటి నుండి విడిపించుకుంటూ ఈ యొక్క 25వ సంవత్సరంలో అడుగు పెట్టించాడంటే ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే 2024లో ఎంతో మంది ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. 2025లో మనం అడుగు పెట్టామంటే ఆయన చిత్తాన్ని చేయడానికి ఇంకా ఏదో ఉంది మన పట్ల ఆయనకు అవసరం ఉంది. కాబట్టే ఈ భూలోకంలో బ్రతకడానికి మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన సంగమా, నేను ఎందుకంటే ఈ సమయం తీసుకున్నంటే కొంచెం త్వరగా ముగించాలని చెప్పి, లోతుగా తీసుకుంటే ఎక్కువ సమయం పట్టింది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి, ఎందుకు చెల్లించాలని చెప్పి 5 విషయాలు నేను జస్ట్ టూకీగా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం, చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందరు తీయండి. 4వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు గనుక మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మొదట దేని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి? మనమందరము సజీవంగా దేవుడు నిలబెట్టిన విధానాన్ని బట్టి. ఏమండి, 2024 సంవత్సరంలో ఇంతవరకు ఎంతో మంది ఈ సంవత్సరాన్ని చూడలేకపోయారు, సజీవంగా లేరు. కరోనా చూసుకుంటే ఏమండి, ఎంతో మంది బ్రతుకుతారులే, ఇల్లు కట్టుకొని జీవితంలో ఇంకా బిడ్డలతోటి ప్రశాంతంగా ఈ లోకంలో బ్రతికేద్దామని ఆలోచన చేసేలోపు వెళ్ళిపోయారు. కానీ ఈరోజు నిన్ను నన్ను దేవుడు అలాంటి పరిస్థితి నుండి కాపాడి సజీవంగా నిలబెట్టాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలండి. ఈ 2025 సంవత్సరంలో అడుగు పెట్టామంటే నువ్వు సజీవంగా ఉన్నావు కాబట్టి. నీవు కృతజ్ఞత హీనుడుగా ఉంటే ఏమండి, ఆయన చిత్తం అనేది నువ్వు జరిగించకపోతే మనకి భూలోకములో అర్హత లేదు అనటానికి నేను సందేహించు. ఆయన చిత్తమును గ్రహించకుండా కృతజ్ఞత హీనుడిగా ఉంటే మాత్రం ఈ భూలోకములో మనకు అర్హత లేదండి. నా ప్రియమైన సంగమా, మొదట దేన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలంటే ఆయన సజీవంగా నిలబెట్టాడు కాబట్టి, సజీవంగా మన ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి. ఎన్ని అనారోగ్యాలు గుండా వెళ్ళామండి ఏమండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని టాబ్లెట్లు, ఎన్ని ఇబ్బందులు. లాస్ట్ సంవత్సరము, లాస్ట్ ఇయర్ హాస్పిటల్ నుండి తిరిగి ఇంకా
నా జీవితం ఏమైపోయిందో అన్న భయం నుండి దేవుడు మనం కాపాడుకుంటూ వచ్చాడు, సజీవంగా నిలబెట్టాడు. నువ్వు అనుకుంటావేమో టాబ్లెట్ ద్వారా నాకు ఆరోగ్యం వచ్చింది అనుకుంటాము. కాదండి, టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ పని చేయడానికి దేవుడు కారకుడు. హల్లెలూయా. ఆ టాబ్లెట్ పని చేయడానికి దేవుడు కారకుడు అండి. ఏదో టాబ్లెట్ వేసుకుంటేనో లేకపోతే ఇంజక్షన్ చేయించుకుంటేనో మనకి ఆరోగ్యం రాదండి. ప్రసంగి గ్రంథం ఉంటుంది, నువ్వు తిన్న ఆహారము బట్టి నువ్వు తృప్తి పడాలంటే దేవుని ఆజ్ఞ ఎంతో అవసరం. నా ప్రియమైన సంగమా, మొదటి దేని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలంటే సజీవంగా నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవదిగా చూసుకుందాం, సంఖ్యాకాండము ఆ పక్కనే ఉంటుంది, 14వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల యొక్క దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? మోషే ప్రార్థన చేస్తారండి. ఎవరి దోషములు? అయ్యో, ఐగుప్తుల నుండి ఎంతో ఇశ్రాయేలు బిడ్డలు వచ్చి అనేక విధాలుగా దేవుణ్ణి హింసించిన, అనేక రకాలుగా దేవుణ్ణి బాధ పెట్టినా గాని ఆ యొక్క జనాంగాన్ని తరపున సేవకుడు మొరపెడుతున్నాడు. సేవకుడు మొరపెట్టిన ఆ యొక్క మొరని ఆలకించి దేవుడు ఆ క్షమాపణ ఆ బిడ్డల మీదకి అనుగ్రహించాడండి. నా ప్రియమైన సంఘం, నిన్ను బట్టి మమ్మల్ని బట్టి మన యొక్క సంఘాన్ని బట్టి సేవకుడు నిత్యము మొరపెడతానే ఉంటాడు. కానీ మన బాధ్యత ఏంటో తెలుసా? నీ కుటుంబమును బట్టి, నిన్ను బట్టి నీవు పాప క్షమాపణ నిమిత్తము మొరపెట్టి దేవుని దగ్గర నుండి పాప క్షమాపణ నుండి విడుదల ఎంతో అవసరం. నా ప్రియమైన సంగమా, రెండోదిగా దేని బట్టి కృతజ్ఞత చెల్లించాలంటే మన పాప దోషములను క్షమించాడు కాబట్టి 2025 సంవత్సరంలో సజీవంగా ఉన్నాం. మన పాపం నుండి విడిపించబడ్డాడు కాబట్టి ఈ సంఘములో మనం నిలబడి ఉన్నాం. మనము ఆయన చిత్తం ఏంటంటే ఆయనకి మనకి అడ్డుగా ఉన్న పాపాన్ని విడిపించాడు కాబట్టే మనం తినటానికైనా, ఉండటానికైనా, లేకపోతే మనం నడిపించబడటానికైనా సరే ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన బాధ్యత కలిగిన దేవుడు అండి. మనం ఆరాధిస్తున్న దేవుడు బాధ్యత కలిగిన దేవుడు. ఎందుకంటే ఇంకా ఎక్కువ ముందుకు వదిలే, బాధ్యత కలిగిన దేవుడు ఆయన. ఈ సృష్టిని చేయక ముందే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. నేను ఉనికిలో లేని బిడ్డలను ఏర్పాటు చేస్తాను, వాళ్ళకు స్వేచ్ఛనిస్తాను. ఆ స్వేచ్ఛను ఎందుకు ఇస్తానంటే ప్రేమను బట్టి ఇస్తాను. ఆ ప్రేమను బట్టి స్వేచ్ఛనిస్తాను. వాళ్ళు తప్పిపోతారు, వాళ్ళని మళ్ళా ఆ మార్గంలో నుండి నిచ్చెనేసి నా యొక్క పరలోకంలోకి చేర్చాలంటే నేను ప్రాణం పెట్టాలని చెప్పి జగదుత్పత్తి వేయబడక ముందే ఆయన ఏర్పాట్లో ఉన్నదండి. నా ప్రియమైన సంగమా, అలాంటి చిత్తం కలిగిన దేవుడు మన పాపమును క్షమించడానికి పరలోకము నుండి దిగివచ్చి ఏమండి దేవుడు స్థానాన్ని విడిచిపెట్టి మరి వచ్చి ఇక్కడ ప్రాణం పెట్టి ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టే మన పాత రోత జీవితం బురదగుంటలో జీవిస్తున్న మన మలినమైన జీవితాలు పరిశుద్ధపరచడానికి కారణం ఎవరండి? దేవుడే, యేసుక్రీస్తే. మన పాపమును క్షమించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మూడోదిగా చూసుకుందాం, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం చదవండి. అతడు యేసోపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడే. హల్లెలూయా. మూడోదిగా దేన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే మొదటిది, దేవుడు 2024 సంవత్సరం నుండి తీసుకొచ్చి సజీవులుగా నిలబెట్టి 2025 సంవత్సరంలో నిలబెట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండోదిగా మన పాప దోషములను 2024 ఎన్నో చేసి ఉంటాం, వాటన్నిటిని క్షమించి
ఈ సంవత్సరం నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మూడోదిగా మనందరినీ పోషించాడండి. ఆయన పోషకుడుగా ఉండి పోషించాడు. నిన్నే కాదు, నన్నే కాదు, వాళ్ళని. ఎందుకంటే సమస్తము జనాల్లో, ప్రజల్లో రెండు రకాలు ఉంటారు. దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద విధేయత కలిగి దేవునికి కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఒకరైతే, దేవుని అంగీకరించిన వాళ్ళు ఒకరైతే, దేవుణ్ణి తెలిసి త్రోసివేసిన వాళ్ళు ఇంకొకరు, అంగీకరించకుండా విడిచిపెట్టిన వాళ్ళు ఒకరు. అయినా కానీ దేవుడు వాళ్ళను కూడా పోషిస్తున్నాడు. సమస్తము, పక్షులని కాదండి, సమస్తమును పోషిస్తున్నాడు. ఆయన బాధ్యత కలిగిన దేవుడు కాబట్టి. నా ప్రియమైన సంగమా, మూడోదిగా ఆయన పోషకుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఆహారం తింటున్నాం. ఆయన ఆహారం ఇస్తున్నాడు కాబట్టి మనం ఆహారంతో అనేక బిడ్డలకు సహాయం చేసేవారిగా ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో మనము అనేక బిడ్డలకు సహాయం చేస్తూ పోషణించే బిడ్డలుగా మనము మార్చబడును గాక. హల్లెలూయా. దేన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి? మూడోదిగా పోషించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎల్లవేళలా నేను ఆహారం తినేటప్పుడు కానీ, ఏమండి, ఏదైనా రైస్ వచ్చినా కానీ, ఏదైనా వస్తువు వచ్చినా కానీ, ఏదైనా వచ్చినా కానీ నా దగ్గరకు వచ్చిన మొదట దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఎంతో అవసరం. నా ప్రియమైన సంగమా, నాలుగోదిగా చూసుకుందాం. ఎందుకంటే నాలుగోదిగా చూసుకుందాం, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. ఎక్కువ లోతుగా తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రార్థన చేసుకోవాలి కాబట్టి సమయం లేదు. 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చు పోవచ్చు నుండుటకు గాని నాకెప్పటి బలమన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. చాలు. నాలుగోదిగా దేన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలంటే దేవుడు మనకిచ్చిన బలాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఏమండి, నీవు ఉద్యోగం చేయాలంటే నీకు బలం ఎంతో అవసరం. నీవు ప్రయాణం చేయాలన్నా సరే, లేకపోతే నీ ఉద్యోగంలో మంచిగా ఆదరణ కలిగి ఏదైనా కూలి పని చేసుకోవాలన్నా కానీ, నీకు ట్రావెలింగ్ చేయాలన్నా కానీ నీకు బలం ఎంతో అవసరం. నీకు బలం లేకుండా పని చేయగలవా? నీకు బలం లేకుండా ఇంటిలో వంట పని చేయగలవా? నీకు బలము లేకుండా ఏమండి ఇతరులకు సహాయం కూడా చేయలేవు. నీకు బలము లేకుండా ప్రార్థన కూడా చేయలేవు. నీకు బలము లేకుండా సన్నిధి కూడా రాలేవు. ఆయన బలాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ రోజుల్లో మనము 2025 సంవత్సరంలో మనము బలవంతులుగా తయారై ఉన్నాం. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉంటుంది 4వ అధ్యాయంలో 31వ వచనం అనుకుంటా చూడండి. నూతన బలం ఇచ్చేవాడు ఆయన ఉంటుంది. యెహోవా నూతన బలం ఇచ్చిన అనుకుంటా. 40వ అధ్యాయం 31వ వచనం చూడు ఒకసారి. అదే వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు. ఏమండి, ఆయన బలము ఎవరైతే ఎదురు చూస్తారో, నిజంగా నేను ఉద్యోగానికి వెళ్తున్నా, లేకపోతే వాక్య పరిచయం నిమిత్తం వెళ్తున్నా, లేకపోతే దేవుని పని నిమిత్తం వెళ్తున్నా, కానీ మొదట ఆయన దగ్గర కూర్చొని ఏం చేస్తుంది తెలుసా? ప్రభువా నీ బలం, ప్రభువా నీ జ్ఞానం, నేను మాట్లాడాలి. నేనైతే కాదయ్యా, నేను మాట్లాడలేదు, కానీ నీవైతే మాట్లాడితే, నీ మాటల ద్వారా, నీ ఆజ్ఞల ద్వారా నాకు బలం ఎంతో అవసరం. నిలబడాలన్నా బలం ఎంతో అవసరం. ఉద్యోగం చేయాలన్నా ఎంత బలం అవసరము. ఆహారం తినాలన్నా బలం ఎంతో అవసరం. నా ప్రియమైన సంగమా, నాలుగోదిగా దేని బట్టి కృతజ్ఞత చెల్లించాలంటే 2024లో దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క 25వ సంవత్సరంలో అడుగు పెట్టాం. అందు నిమిత్తమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ప్రభువా, బలహీనులను ఎవరు బలపరుస్తాడు? దేవుడే. బలహీనులు బలపరిచే దేవుడు ఆయన కాబట్టి ఆయన యుద్ధ నుండి ఈ సంవత్సరం అంతా బలంగా తయారవును గాక. ఆమేన్. 5వదిగా చూసుకుందాం. 2వ దినవృత్తాంతము 32వ అధ్యాయము. స్పీడ్గా వెళ్దాం. 32వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. ఈ
ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులా ఆయన కాపాడాడు. ఏమండి? అన్ని వైపుల వాళ్ళందరినీ కాపాడాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఏమండి? నువ్వు బండి మీద వెళ్తుంటే నువ్వు సజీవంగా ఇంటికి వస్తున్నావు అంటే దేవుడు కాపాడాడు. మనం చూసుకుంటున్నాం, ఇంటికి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారో రాదో తెలియదు. మన ప్రాణం అలాంటిదండి, నీటి మీద బుడగ లాంటిది, చెట్టు మీద పువ్వు లాంటిది, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. కానీ దేవుడు నిన్ను నన్ను దేవుడు అనేక ప్రయాణాల నుండి, బయటలో నుండి, వెళుతున్న ప్రతి మార్గాల నుండి కాపాడుతూ అన్ని దిక్కులో ఆయన దేవదూతలను కాపలాగా ఉంచి రక్షించాడు. కాబట్టి ఏమండి? ఈ సంవత్సరంలో మనము నడిపించబడుతున్నాం. అందు నిమిత్తమై ఆయన కాపాడి ఈ సంవత్సరంలో తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మొదటిది ఏంటిది? దేని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి? సజీవంగా ఉన్నాం కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండోదిగా మన పాపములను క్షమించాడు కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. మూడోదిగా ఆయన పోషించాడు కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. నాలుగోదిగా మనకి బలాన్ని ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఐదోదిగా ఆయన కాపాడి రక్షించాడు కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇదే రీతిగా ఈ సంవత్సరంలో కూడా దేవుడు మనందరినీ బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి రక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకాళ్ళ మీద కూర్చున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన నేను 4 అంశాలు, ఎందుకంటే ఈ అంశాలు ఎంతో అవసరం. 4 అంశాలు నేను ఒక్కొక్కరికి ఇస్తాను, కానీ మీరు బెల్లు బ్రేకు లేకుండా వెళ్ళిపోవద్దు. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు. ఎందుకంటే మనస్ఫూర్తిగా చేస్తే అది దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకంటే హాస్టల్లో కొంతమంది ప్రయాణాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు సమయం ఉంటే మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఇది ఎందుకు పెట్టామంటే దేవుడు ఆలోచన ఏంటంటే ఆల్రెడీ ప్రార్థన లేదు, ఇది కొత్త సంవత్సరం కాబట్టి ప్రార్థనలో సంఘాన్ని నడిపించుకుని ఎంతో అవసరం. ప్రార్థన చేసుకుందాం. 4 విషయాలు ఏంటంటే, మొదటిది సార్వత్రిక సంఘం సేవకుల నిమిత్తం, అందరి సేవకుల నిమిత్తము ప్రార్థన చేయాలి. రెండోదిగా మన దేశ నాయకులు, మోదీ గారు, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మన ముఖ్యమంత్రులు, అధికారులు, వాళ్ళు కూడా పరిపాలన మంచిగా జ్ఞానం కలిగి చేయాలని చెప్పి. మూడోదిగా మన సంఘము సేవకులు, ఫిలిపన్న అక్క గారు, ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు. నాలుగోది ఏంటంటే సంఘపు బిడ్డల యొక్క అవసరాలు. 4 విషయాలు. 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. ఇది ఎంతో అవసరము. మోకరించినైతే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధుల, మీకు మైక్ అందించబడుతుంది. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రం. స్తుతిద్దాం. దేవుడు 2024 సంవత్సరంలో మనల్ని కాపాడాడు కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆహారం లేకపోతే నీవేమైపోతావో, ఇదిగో నువ్వు సజీవంగా లేకపోతే ఇదిగో నీ బ్రతుకు ఏమైపోయేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సైలెంట్ గా ఉండొద్దు. ఎందుకంటే ఇదిగో నువ్వు ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు కదా, ఎన్నో కోరికలతో నువ్వు ముందుకు నడిపించబడుతున్నావు కదా. కానీ ఆయన నీ కోరికను సిద్ధింపచేసి, నీ ఆలోచన సఫలపరిచి ఆయన నిన్ను సజీవంగా నిలబెట్టాడు. నీ పాపం నుండి విడిపించాడు, నిన్ను బలపరిచాడు, నిన్ను ఆదరించాడు, నిన్ను ధైర్యపరిచాడు. కాబట్టి ఈ స్థితిలో ఉన్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు. వెలిగెత్తి స్తుతిద్దామండి. 2 చేతులెత్తి వెలిగెత్తి స్తుతిద్దాం. నీ స్వరము దేవుని సన్నిధికి చేర్చబడులాగా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వరం ఎంత అయితే ఉన్నదో నీ స్వరము ఆయనకు వినబడులాగా తండ్రి నీకు వందనాలు. ప్రభువా నీకు వందనాలు. ఇదిగో నీ హృదయపూర్వకముగా ఆరాధించే బిడ్డలుగా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. స్తుతిద్దామండి, నీ స్వరముతో స్తుతిద్దాం హృదయపూర్వకంగా. ఎందుకంటే నిన్ను మెడబెట్టి గెంటాలి బయటికి, కానీ నిన్ను మెడబెట్టి గెంటకుండా సన్నిధిలో నిలబెట్టుకున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం.
తండ్రి నా అపరాధమును బట్టి, మా అపవిత్రమును బట్టి, మా యొక్క ఇదిగోనైనా పాప దోషమును బట్టి దయతో క్షమించారయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సజీవంగా నిలబెట్టారయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగోనైనా ఎన్నో విషయాల్లో నేను పడిపోతానేమో అని భయపడ్డాను ప్రభువా, అయినను నన్ను సజీవంగా నిలబెట్టావయ్యా. అయ్యా ఇదిగో నిన్ను పాపం ఎదుట ఇదిగోనైనా అనేక దోషాలు ఎదుట నేను నిలబడి ఉన్నప్పుడు నన్ను రక్షించావు, కాపాడావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. బలహీన స్థితిలో నన్ను బలపరిచావయ్యా. అయ్యా ఇదిగో బలహీనతలో ఉన్న నన్ను, అనారోగ్యంలో ఉన్న నన్ను కాపాడి రక్షించావు ప్రభువా. నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తుతి, స్తోత్రాలు, స్తోత్రాలు. నాకు బలాన్ని ఇచ్చారు, నీకు వందనాలయ్యా. నాకు అధికారాన్ని ఇచ్చారు, నీకు వందనాలయ్యా. నీ సన్నిధిని ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలయ్యా. యేసు రాజా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసు రక్తమే ఇచ్చావు, యేసు రక్తమే ఇచ్చావు తండ్రి. ఇదిగోనైనా నీ యొక్క బల్ల ఎందుకు దేవా, అయ్యా మమ్మల్ని నిత్యం నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. ఇదిగో ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్న నన్ను ప్రార్థన విశ్వాసంలో కొనసాగిస్తున్న దేవా, నీకు వందనాలు. ఇదిగోనైనా భౌతికంగాను ఆత్మీయంగా మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవా, నీకు వందనాలు. ఇదిగో 2024లో అనేక వర్తమానాల ద్వారా మమ్మల్ని తృప్తిపరిచారయ్యా, అనేక వాగ్దానాల ద్వారా తృప్తిపరిచారయ్యా, అనేక విషయాల్లో బలపరిచారు ప్రభువా. అనేక విధాలుగా తండ్రి నీ దేవదూతల కాపుదల తోడుగా ఉంచారు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా సంఘానికి, సేవకులకు, మా కుటుంబాలకు మీరు తోడైన విధానం బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన వస్త్రాలను బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ప్రతి వస్తువును బట్టి నీకు వందనాలు. మీరు ఇస్తున్న ప్రతి ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఇదిగో ఈ సంవత్సరంలో నూతన గర్భాలను మీరు ఓపెన్ చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. తండ్రి నీకు వందనాలు, వందనాలు ప్రభువా. ప్రార్థన ఆత్మను మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, మా దేశంలో, ఈ ప్రపంచంలో, మా రాష్ట్రాల్లో, మా జిల్లాలు, మా పట్టణాలు, మా గ్రామాల్లో దేవా నీ సువార్త వెదజల్లాలి ప్రభువా. కోత విస్తారముగా ఉన్నది ప్రభువా. కోత కోసే వాళ్ళు తక్కువైపోయారయ్యా. సేవకులు లేపబడాలయ్యా. అయ్యా ఇదిగోనైనా ఉన్న సేవకులు, సేవకురాలు, ప్రార్థన యోధులు, పరిచారకులు అందరి మీద నీ కృప ఉంచండి. ఆ బిడ్డలు నడిపించబడినయ్యా. ఆ బిడ్డలు దేవా నీ అభిషేకంతో నింపండి. విస్తారంగా కోత కోయటకు శక్తి మీరు దయచేయండి అయ్యా. అయ్యో వాక్యం అందకపోతే నీ పరిచర్య అదిగోనైనా నానాదుకు దేవా జరిగించకపోతే నీ బిడ్డలు రాలిపోతారు ప్రభువా. నీ గద్దింపు మాటలు తోసివేస్తే ప్రభువా బిడ్డలు నరకానికి పాత్రలు అవుతారు ప్రభువా. ఒకసారి దర్శించండి, మా సేవకులను దర్శించండి, మా సేవకులను దర్శించండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సేవకుల నిమిత్తమై మన మధ్యలో ఉన్న ప్రశాంత్ 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. అందరూ సర్వాధికారి, సర్వశక్తి మంత్రి నీ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం డాడీ. అయ్యా తండ్రి ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా సేవకుల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బలపరచండి ప్రభు. నీ శక్తితో, నీ బలంతో నింపండి ప్రభు. అయ్యా తండ్రి యొక్క సేవను, అయ్యా తండ్రి ప్రభు భారాన్ని మోసుకుంటుండగా, అయ్యా నీ పరిచర్య భార్యని అయ్యా తండ్రి ప్రభు మోస్తుండగా, అయ్యా తండ్రి నీ ఆత్మల యొక్క అయ్యా తండ్రి ప్రభు కాపలుగా అయ్యా తండ్రి ప్రభు కాపాడుతుండగా, అయ్యా నీ ఆత్మలని పోషిస్తుండగా ఇగో తండ్రి ప్రభు అయ్యా తండ్రి మీరు కాపాడండి, సంరక్షించండి ప్రభు. మంచి ఆరోగ్యంతో, బలము, శక్తితో నింపండి ప్రభు. ఇక్కడ బలపరచండి ప్రభు. అనేక ఆత్మలు అయ్యా తండ్రి ప్రభు నీ సన్నిధికి ఆకర్షితులు ఉన్నట్లుగా, అయ్యా ఇక్కడ ప్రభు బలమైన స్థాయి ఇక్కడ జరిగినట్లుగా కృప చూపించి మరి ప్రార్థిస్తున్నాను ప్రభా. అనేక మంది ప్రభు నీ కొరకు సిద్ధపరచబడినట్లుగా, అనేక మంది నీ కొరకు లేపబడినట్లుగా ఈ స్థలాన్ని ప్రభు మీరు ఇక్కడ మీరు బలపరచున్నాను, అభిషేకించండి ప్రభు. అనేక మందిని మీరు సిద్ధపరచండి ప్రభు. అనేక మందిని ప్రేరేపించండి ప్రభు. అనేక మందిని మీరు అయా తండ్రి ప్రభా ఏ ప్రత్యేకమైన రీతిలో ప్రభా మీరు ఏర్పరచుకుని మనకి ప్రార్థిస్తున్నాం. మా సాకు కుటుంబాన్ని వెలిగించండి, ఆశ్రయించి ప్రతి అక్కర్లను తీర్చండి. అయ్యా తండ్రి కాపుదల భద్రత ఉంచండి ప్రభా. మీ ఏంజల్స్ మీరు తోడుంచండి ప్రభా. అయ్యా మీరు కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా బహుతరములకు శోభాతిశయంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా అయ్యా తండ్రి మా సేవకులు ఉన్నట్లుగా అయ్యా తండ్రి ప్రభు మంచి ఆరోగ్యంతో, ఆశుతో ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నీ యొక్క బలముత శక్తితో కాలేమంటాడు ప్రభా. అవును ప్రభా. అయ్యా తండ్రి ప్రభా అలనాడు అయ్యా నన్ను పిలుచుకున్నప్పుడు నాకు ఎంత బలం ఉందో, ఇవ్వ తండ్రి ప్రభా ఇంత ఏజ్ లో కూడా ప్రభా 82 years లో కూడా నా బలం ఇంకా కూడా ఉంది ప్రభా. నన్ను బలపరిచిన దేవుడు,
అన్నట్టుగా ప్రభా ఇవి బలపరచుకుని మేము సమస్తం చేసి దేవుడు చేయనట్లుగా ఇవన్నీ మీరు బలపరిచి మీ సేవలు మీరు బలపరిచి వాడుకోమని సార్వత్రిక సంఘంలో ప్రతి సేవకు మీరు బలపరిచి మీ సేవలో ప్రతి బిడ్డ మీరు బలపరిచి అయ్యా మీరే కంచె వేసి కాపాడుకొని మీరు వాడుకుంటున్నామని యేసునామములో ప్రార్థిస్తున్నాను. సేవకులందరి మీద ఆయన కృప ఉంచుతున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిద్దాం తండ్రి, నీకు వందనాలు. మా సేవకులను కాపాడుతున్న దేవ, రక్షిస్తున్న దేవ, ఇదిగో అనేక ప్రమాదాల నుండి రక్షిస్తున్న దేవ, అనేక ప్రయాణాల తోడైన దేవ, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. రెండోదిగా ప్రార్థన చేసుకుందాం. రెండోదిగా మన దేశ నాయకులు మోదీ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రులను, వాళ్ళ కింద ఉన్న అధికారుల నిమిత్తం సక్రమైన పరిపాలన, నీతి కలిగిన పరిపాలన, మోషే వలె ఆ బిడ్డల నిమిత్తమై పరిపాలన మంచిగా జరగలాగా ఒకరు ప్రార్థిద్దాం. మన మధ్యలో ఉన్న ఎక్కువ సమయం తీసుకోవద్దు. మన మధ్యలో ఉన్న సేవకులు ప్రార్థిస్తారు. ఎక్కువ సమయంతో కొంచెం సమయం. ప్రతి పరిస్థితి మీకు తెలుసు ప్రభావ. తండ్రి నాయన నా తండ్రి మా ప్రధానమంత్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ. తండ్రి సరి చేయండి ప్రభావ. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు విరోధం తండ్రి నాయన నా తండ్రి నాయన ప్రతి ఒక్కరినైనా నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి అయినా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రభావ క్రైస్తవులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి సహాయం చేయండి ఆయన. మీకు స్తోత్రాలు తండ్రి నాయన. నా తండ్రి 2 రాష్ట్రాల్లో ఉన్న నా తండ్రి ముఖ్యమంత్రులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారికి జ్ఞానం దయచేయండి ఆయన. మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన తండ్రి నాయన పోలీస్ వ్యవస్థను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి నాయన. అన్యాయంగా కేసులు పెట్టుకున్న ప్రభావ క్రైస్తవుల మీద, సేవకుల మీద ప్రభావ ఎటువంటి ఇబ్బంది కలిగించుకున్న సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్కరికి మీరు అధికారం ఇవ్వబట్టి ఆ స్థితిలో ఉన్నారని గ్రహించడానికి సహాయం చేయండి ఆయన. మేము కూడా వారి గురించి ప్రభావ బాధ్యత కలిగి ప్రార్థన చేయడానికి మీరు మాకు మంచి మనసును దయచేయండి ఆయన. ఆయన వరకు చేసిన ప్రార్థన మీరు విన్నారని నమ్ముచున్నాం ప్రభావ. చేయబోయే ప్రార్థన మీరు తోడై ఉంటారని మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇటు రీతిగా దేవుడు ఆ యొక్క అధికారులకు తన జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు. స్తోత్రం 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 స్తోత్రం. అదే రకంగా మన ఓన్లీ ఇప్పుడు ఎన్ఆర్ఎస్ సంఘము, మన సంఘం నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. మన సేవకులు ఫిలిపన్ గారి నిమిత్తము, అక్క గారి నిమిత్తమై ఇక్కడ వాడబడుతున్న బిడ్డలు, అదేవిధంగా జీవరత్న గారి కూడా మంచి హెల్త్ బాగాలేదు, అమ్మగారి విషయమై మంచి ఆరోగ్యాలు ఇచ్చేలాగా సేవకులు కేవలం ఈ యొక్క సంఘము బలపడే నిమిత్తం, సంఘము అనేక నూతన ఆత్మలు నడిపించబడే నిమిత్తం, సంఘము ఇంకా ఉద్యమం కలిగి అనేక విధాలుగా సేవకుల మీద అభిషేకం నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న రుతక్క గారు ప్రార్థన చేస్తారు. ఎక్కువ సమయం వద్దు, తక్కువ సమయం తీసుకోండి. స్తోత్రం స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడ మహాగణుడైన ప్రభువాని పాదములకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ సమయం వరకు నా తండ్రి మీ సన్నిధిలో తండ్రి గడిపే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. సంవత్సరం అంతా కాచి కాపాడారు నాయన. ఈ అపాయం మా గుడారాన్ని సమీపించలేదు, కీడు మా దగ్గర చేరలేదు నాయన. నీ బలిష్టమైన రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి పోషించి రక్షించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా మా సంఘం నా నిమిత్తం ప్రార్థిస్తుండగా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా సేవకుని జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీకు స్తోత్రము తండ్రి. నీ ఆత్మలో నాయన నా తండ్రి నీ బిడ్డను నింపండి, నీ శిలువ చాటును మరుగుపరుచుకొని అయ్యా నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరచమని, ధైర్యపరచమని, ఓదార్చమని, లేవనెత్తమని వేడుకుంటున్నాము ప్రభువా. నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి నీ కుమారుడు రాకపోకలు ఉంటున్న ప్రతి స్థలమందు క్షేమాన్ని దయచేయమని తండ్రి అయ్యా చేపట్టుకొని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన ఆరోగ్యమని ఆయుష్ని దయచేయండి. నీ బలమని నా తండ్రి అయ్యా నా తండ్రి నేను నీ కుమార్తెకి దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా జీవరత్నంని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వృద్ధాప్యంలో ఉండగా తండ్రి నాయన నీ నూతన బలము, నీ పునరుద్ధాన బలము నీ కుమారుడికి దయచేయమని నా తండ్రి వేడుకుంటున్నాము ప్రభా. అయ్యా నా తండ్రి నన్ను ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నూతన సంవత్సరంలో అయ్యా నీ బిడ్డకి గర్భఫలాన్ని అని బహుమానాన్ని బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. నీ నూతనమైన అద్భుత కార్యం జరిగించి నీ సన్నిధిలో నీ బిడ్డని సాక్షిగా నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాడబడుతున్న పాటలు పాడుతున్న, వాయిద్యములు వాయిస్తున్న, పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధిలో ఏమని మొరపెడుతున్నారో ప్రతి ఒక్క ప్రార్థనకి నాయన
జవాబు దయచేసి వారి హృదయాన్ని తృప్తిపరచమని తండ్రి, నూతనమైన ఆత్మని రక్షించమని తండ్రి, ఇప్పటి వరకు చేసిన ప్రార్థనని ఆలకించినట్టు ప్రభా తండ్రి నాయన దీనురాలనైనా నా తండ్రి నా ప్రార్థన కూడా ఆలకించమని నజరేయుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇటు రీతిగా దేవుడు మన సేవకులకి ఆరోగ్యమును, బలమును, అభిషేకమును మన సంఘానికి ఇస్తున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి యొక్క అంశము ఆఖరి అంశంలో నేను ప్రార్థన చేస్తాను. ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవ సేవకులు చేస్తారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. మరి యొక్క నిమిషమై ఇదిగోనైనా ప్రార్థిస్తున్నాం, సంఘముగా మొరపెడుతున్నామయ్యా. మా సంఘములో ప్రభువా ఎంతో మంది బిడ్డలు దూర ప్రాంతం నుండి వస్తూ ఉండగా అయ్యా అదిగో ప్రయాణమై ఇంటికి వెళ్ళి ఉండగా ప్రయాణంలో తోడుగా ఉండండి. మా సంఘములో ప్రభువా బిడ్డలు ఇదిగో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు అయ్యా. ఇదిగో నాయన ఇదిగో విశ్వాసంలో కొనసాగుతూ కూడా లోకంలో కలిసిపోతున్న బిడ్డలు ఉన్నారు. అటు రీతిగా ఉండకూడదు, విశ్వాసంలో ఉండాలి, రక్షణ పొందుకోవాలి. అదే రకంగా భౌతికంగా బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉద్యోగాలు ఈ సంవత్సరంలో నూతన ఉద్యోగాలు అనుగ్రహించండి. ఇదిగో గర్భఫలం లేని బిడ్డలకు నూతన గర్భాలు మీరు ఓపెన్ చేయండి. ఇదిగో కుటుంబాల సమాధానాలైన బిడ్డలకు ఈ సంవత్సరంలో సమాధానాలు మీరు దయచేయండి ప్రభువా. ఇదిగో ఆర్థిక ఇబ్బందులతో బాధపడిన బిడ్డలకు ఆర్థిక సమృద్ధిని ఈ సంవత్సరం నిశ్చయముగా మీరు అనుగ్రహించను గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు దేవ మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డలు మీరు దర్శించండి దేవ. అమ్మగారు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇవ్వండి. ఇంకా నువ్వు వందన అంకుల్ని దేవాదిగురైన స్వలోచన ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మా సంఘంలో ఉంటున్న ప్రతి ఇదిగోనైనా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా వివాహాల నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వివాహాలు ఈ సంవత్సరంలో నూతనంగా మంచి వివాహాలు, మంచి భాగస్వామ్యాల బిడ్డలు రావడానికి సహాయం దయచేయండి. సాక్షులుగా నిలబడాలి ప్రభువా. ఇదిగో కనికరించి సహాయం దయచేయండి. ఇంకా ప్రభువా ఇదిగో నీ బిడ్డలు దేవా ఎంతో మంది నాయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవాది దేవుడు అని బిడ్డలు దేవా ఎదురు చూస్తున్నా. ఇదిగో నన్ను వ్యసనానికి లోనై ఇదిగో నాయన వ్యభిచారాలకు దేవా డ్రగ్స్కి లోనై బిడ్డలు విడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా. నీలో ఎదిగే బిడ్డలుగా మా సంఘములో ప్రతి బిడ్డనైనా ఈ సంవత్సరంలో నూతన బలముతో, నూతన అభిషేకముతో నీ ఎదుట నిలబడాలి ప్రభువా. అటు కృప దయచేయండి. ఇదిగోనైనా రేపు జరగబోతున్న ఆదివారం యొక్క సిద్ధపాటి కూడికలనైనా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. రేపు జరుగుతున్న ప్రతి 2 ఆరాధనలు మీరు తోడైనండి, మమ్మల్ని సిద్ధపరచండి, అనేక బిడ్డలు తోడుగా నడిపించండి నాయన. అయినా మీరే ముందుండి అయినా నడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. కృప దయచేయండి. పాటలోను, ఆరాధనలోను, ప్రార్థనలోను, వాక్యములను అన్ని విధాలుగా నీ కృప, క్షేమాన్ని, భద్రతను మెండుగా ఉంచి ఒట్టిగా వస్తున్న ప్రతి బిడ్డల దేవ బలమైన ఆత్మతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం. నీకే ఎదుగునైనా రేపు జరగబోతున్న ప్రతి ఆరాధన నీకు నామానికి మహిమకరంగా జరిగించమని నీ చేతికి అప్పచెప్తూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో ఇచ్చిన ప్రార్థన సమర్పించని వేడుకను పొంది నాము తండ్రి ఆమేన్. తెలితిగా మన సంఘంలో ప్రతి బిడ్డకి అవసరాన్ని తీరుస్తున్న దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి, ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకునైనా సజీవ లెక్కలో వచ్చి కాచి కాపాడి కాలపైన ప్రభా నీ మందిరావరణంలో ఇటు రీతిగా కూడుకొని ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని నైనా మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరో బిడ్డలనైనా రాలేకపోయారు ప్రభా, ప్రయాణ మార్గాల్లో ఉంటుండగానైనా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమమైన ప్రయాణంలోనైనా బిడ్డలకి మీరు దయచేయండి ప్రభా. బిడ్డల్ని మీరు నడిపించి ఉన్నారు. కొద్ది సమయంలో నీతోనైనా గడపడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థననైనా మీరు ఆలకించి ఉన్నారు ప్రభా. ప్రార్థనకు కావాల్సిన ప్రతి ఒక్క జవాబునైనా మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు బిడ్డలకు తోడుగా ఉండండి. రేపటి దినానికినైనా తగిన సిద్ధపాటునైనా ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీరే మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నీ పరిశుద్ధ నామాన్ని అయితే రీతిగానైనా మేమునైనా స్తుతించాలో ప్రభా, అయితే రీతిగానైనా నీ సన్నిధిలో ఆనందించాలో ప్రభా. ప్రతి విషయంలోనైనా నీకు కృతజ్ఞత స్తుతులు అయితే రీతిగా చెల్లించాలో ప్రభా. నీ మీద ఆధారపడి జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. బిడ్డలైనా తిరిగి వెళ్ళుచున్నాక ప్రభా నీ సన్నిధికి అంత బిడ్డలకు మీరు తోడుగా ఉంచండి. మీ చిత్తమైతేనైనా మరొకసారి రీతిగానైనా పరిశుద్ధ నామంలో మరొకసారి కలుసుకొని ప్రభా నీ పరిశుద్ధ నామంలోనైనా మేమందరంనైనా ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నాం. క్షేమకరమైన రాత్రిగా ఈ రాత్రిని దయచేయండి ప్రభా. మంచి విశ్రాంతిని దయచేయండి. ఉదయకాలం వేసి ప్రభా నీ ముఖ దర్శనం చేసుకొని ప్రభా నీ నామంలో స్తుతించే భాగ్యం మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని, అనేక బిడ్డలనైనా మీరే సిద్ధపరిచి నడిపిస్తున్నామని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ బిడ్డలందరినైనా మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే చేయి, శిల్వ రక్తమే చేయి, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం
బాధితులకు అంతకొట్టి నాశనం యేసయ్య పరిశుద్ధ నామంకు స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు పేరు అందరికీ వందనాలు. God bless you.